కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఆ పార్టీలో నేతలకు ఎవరెవరికి కీలక బాధ్యతలు ఇవ్వబోతున్నారు, ఎవరెవరికి ఎలాంటి బాధ్యతలు ఇవ్వబోతున్నారు అని జనాలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచిన కీలక నాయకుల్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇంకా నెల రోజుల్లో మంత్రివర్గం విస్తరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఇటు కార్యకర్తలతో పాటు నాయకులు కూడా చాలా బలంగానే పోరాడారని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వతంత్రం, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ. అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులు పదవుల కోసం కొట్లాడినా కానీ, ఒకరిని ఒకరు విమర్శించుకున్నా కానీ చివరికి మేమంతా ఒక్కటే, ఇలాంటి మనస్పర్ధాలు గొడవలు కేవలం మాలో మాకు ఉంటాయి, అది కేవలం సమస్యలపైనే, తిరిగి మేమంతా ఒకటే, మనమందరం పార్టీ కోసం పని చేయాల్సిందే అని నాయకులు ఒకరినొకరు విమర్శించుకున్నా కానీ ఆ తర్వాత పోరాటంలో మాత్రం వెనుకడుగు వేయలేదు. తమలో తాము కొట్లాడుకున్నా కానీ, తమ పార్టీ జోలికి ఎవరు వచ్చినా, తమ పార్టీ ఇబ్బందిలో ఉన్నా కానీ అందరూ ఒక్కటై బీఆర్ఎస్ పార్టీపై పోరాటం కొనసాగించారు. బహుశా ఆ పోరాటమే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి గొప్ప విజయాన్ని తెచ్చిపెట్టింది అని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో కొందరు చివరి వరకు అలానే జెండా కింద దించకుండా పోరాటం మొదలు పెట్టారు. కొందరు జెండా కిందకు దించి వేరే పార్టీలోకి వెళ్లి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఇంకొందరేమో కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వెళ్లి ఇటు బీఆర్ఎస్ పార్టీలో బీజేపీ పార్టీలో చేరిన వాళ్ళు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. అనవసరంగా ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారిని కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలోనే నేను పార్టీ అనవసరంగా మారాను, ఈ ఒక్క ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో ఉంటే నాకు కూడా మంచి పేరు వచ్చేది అని ఆ నాయకులు బాధపడుతున్నారట. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నిజానికి తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారికి అవకాశము ఇవ్వాలి అని గతంలో విజయశాంతి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అధిష్టానాన్ని కోరారు. అప్పుడున్న పిసిసి అధ్యక్షుడిని మార్చాలి, వేరే ఎవరికైనా అవకాశం ఇవ్వండి, ఎక్కువగా రేవంత్ రెడ్డికే అవకాశం ఇవ్వాలి అని విజయశాంతి గారు పట్టుబట్టారట. కానీ అప్పుడున్న పార్టీలోని కొన్ని కారణాల వల్ల అధిష్టానం పిసిసి అధ్యక్షుడిని మార్చకుండా సమయం వృధా చేయడం జరిగింది. అదే సమయంలో ఇక లాభం లేదు, పిసిసి ప్రెసిడెంట్ను మార్చకుంటే రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ మరింత వీక్ అయ్యే అవకాశం ఉంది, ఇలాంటి పార్టీలో నేను ఉండను, పిసిసి అధ్యక్షుడిని మార్చడానికి ఇన్ని రోజుల అంటూ అసహనంతో విజయశాంతి పార్టీ మారడం జరిగింది. ఆ తర్వాత బీజేపీలో విజయశాంతి గారు చేరడం జరిగింది. బీజేపీ పార్టీ అనుకున్నంతగా బీఆర్ఎస్ పార్టీపై పోరాటం చేయలేకపోయింది. విజయశాంతి కూడా బీఆర్ఎస్ పై బీజేపీ పోరాటం చేస్తుందేమో అని వస్తే బీజేపీ బీఆర్ఎస్ చీకట్లో ఫ్రెండ్షిప్ చేస్తుంది అన్నట్లు వ్యవహరిస్తున్నాయని విజయశాంతి మండిపడడం జరిగింది. అప్పుడే రేవంత్ రెడ్డి గారి పిసిసి బాధ్యతలు రావడంతో ప్రజా పోరాటాలతోటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దగ్గరవుతుండడం, ఇక బీఆర్ఎస్ ని ఓడగొట్టాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుంది, బీఆర్ఎస్ ని ఓడించడం ఎవరెవరి లక్ష్యమో వాళ్ళంతా కలిసికట్టుగా పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలుంటాయని నమ్మి విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఒక చిన్న మిస్టేక్ తో విజయశాంతి గారు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది, కాంగ్రెస్ పార్టీకి దూరం కావడం జరిగింది. బట్ తొందరగానే మేల్కొని కాంగ్రెస్ పార్టీలో చేరారు విజయశాంతి గారు. అయితే వచ్చిన ప్రభుత్వంలో విజయశాంతి గారికి కూడా కీలక బాధ్యతలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకురాలుగా కొన్ని సంవత్సరాలు విజయశాంతి గారు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. అలాంటి నాయకురాలికి మంచి బాధ్యతలు ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందంట. చూడాలి మరి విజయశాంతికి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి బాధ్యతలు ఇస్తాదో.